వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. మీ సపోర్ట్ని ఇలానే ఇస్తూ నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికిను అంటే షార్ట్ వీడియోస్ అంటే ప్రతి ఒక్కరు చూస్తారు, లాంగ్ వీడియోస్ కొంతమంది చూస్తారు కాబట్టి స్పెషల్లీ లాంగ్ వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ని నాకు ఇలానే ఇస్తూ ఉండండి, ఇంకా మంచిగా ముందుకు వెళ్తాను. ఓకేనా? ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ ఒకరికి కాకపోయినా కొంతమందికి అయితే యూస్ఫుల్ అవుతుందండి. అంత మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఏంటి అంటే నేను ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నానండి. అది ఏంటి అంటే మీషోలో నుంచి నేను ఒక డ్రెస్ అనేది బుక్ చేశాను అనమాట. సో ఇది ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. నిజంగానండి నేనైతే ఎటువంటి ఓపెన్ అయితే చేయలేదు. మీ ముందునే తీయాలి అనేసి, మీ ముందే ఓపెన్ చేయాలి అని నేనైతే అంటే జస్ట్ చూడడానికి కూడా అట్లా ఓపెన్ చేయలేదన్నమాట ప్యాకింగ్. సో మీ ముందు ఈరోజు ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుందని, ఇది ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్తాను. అలానే ఇంకొక వస్తువు అంటారు సంథింగ్, అది కూడా ఉందండి. దాని గురించి కూడా చెప్తాను అనమాట. సో నేను ఎంత అంటే ఒక 1 రూపీ ఖర్చు పెట్టాలి అంటే ఎంత జాగ్రత్తగా చూసి ఖర్చు పెడతాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే నేను ఈ మధ్యలో ఒక చోట అయితే కొంచెం లాస్ అయ్యానండి. లాస్ అంటే ఓ లక్షల్లో కాదు, జస్ట్ 1 రూపీ లాస్ అయినా అది నాకు లాస్ కిందేను. సో అది ఏంటనేది కూడా చెప్తాను. కొంచెం మీరు వినడానికి కూడా ఫన్నీగా ఉంటుందన్నమాట. సో ఆ లాస్ని దేవుడు నాకు ఎలా రికవరీ చేశాడనేది కూడా చెప్తానమాట. ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేసి చూసేద్దామా, ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేసి. నేను తెలియదండి, నేనేమనుకున్నానంటే చూద్దాము, బాగుంటే ఓకే, బాగాలేకపోతే కనుక డెఫినెట్లీ రిటర్న్ పెట్టేసేద్దాం అన్నట్లు బుక్ చేసుకున్నాను అనమాట. మీషోలో బుక్ చేశానండి ఈ డ్రెస్ వచ్చేసి. సో మీకైతే చూపిస్తాను, చూస్తుందండి. క్వాలిటీ వైజ్గా అది కూడా బాగుందండి. అందుకనే నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే రివ్యూస్ చూస్తాను. ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా, లేదంటే ఏదైనా చిన్న వస్తువు అయినా సరే మీషోలో ఆన్లైన్లో కొనాలి అంటే ఖచ్చితంగా కింద రివ్యూస్ ఇస్తారు కదా, అవి చూసుకొని కొనుక్కుంటే మనకు కొంచెం కాదు కొంచెం అన్న బెటర్ అండి. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే నేను ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న ఈ డ్రెస్ కూడా మీషోలోనే చేసిందనమాట. సో అప్పటికి నాకు ఛానల్ లేదు, అందుకని మీకు చెప్పలేకుండా ఉన్నాను. ఇప్పుడైతే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇది కూడా నేను మీషోలో బుక్ చేసింది. చాలా చాలా బాగుంటుందండి. అండ్ నాకు కంఫర్ట్నెస్ ఉంటుంది, ప్లస్ రీజనబుల్ ప్రైస్ అనమాట. అందుకనే నేను చూసి చేస్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మరి ల్యాగ్ చేస్తే మరి మీకు బోర్ అనిపిస్తుంది కదా. ముందైతే ఈ డ్రెస్ని అయితే చూపించేస్తాను. బాగుంటేనే ఉంచుతాను, లేకుంటే రిటర్న్ పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. దీనికి వచ్చేసి ప్యాంటు, టాపు అండ్ మనకి ఇది అంటారు కదా పావడ, దీని ఏమంటారు దుపట్టా కూడా వచ్చిందనమాట దీనికి. సో ఇప్పుడు నేనైతే టాప్ అనేది చూపించేస్తాను. నేను మ్యాక్సిమం నాకు అంబ్రెల్లా కట్స్ అంటేనే ఇష్టం అండి. అంబ్రెల్లా కట్ అయితే ఏమవుతుందంటే కొంచెం మొత్తం కవర్ చేస్తుంది అనమాట. కట్స్ అయితే కొంచెం అంత అనిపించదు నాకు. సో ఇది చూసారు కదా. మీరు ఎవరు ఏం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు రిలేటెడ్గా తీసుకున్నాను, అంటే నాకు కావాల్సిన సైజ్ అయితే తీసుకున్నాను. బట్ నేను ఎందుకంటే ఇంకా నాకు కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రానే పెద్ద సైజే తీసుకుంటానండి. ఎందుకంటే ఇది వచ్చేసి 5XL అనమాట. నాకు 4XL సరిపోతుంది. 5XL ఎందుకంటే ఇది వచ్చేసి కాటను. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? సారీ అర్థం కావట్లేదు. ఓకే, ఇది వచ్చేసి కాటన్ అనమాట. ఈ కాటన్ ఏమవుతుందంటే షింక్ అవుతుంది. మనకు ఒక వాష్ పడింది అనుకోండి, డెఫినెట్లీ షింక్ అవుతుంది. సో కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఫ్యూచర్లో, అంటే తర్వాత ఎప్పుడైనా వేసుకున్నా ఇబ్బంది లేదన్నట్టు చూసుకొని తీసుకుంటాను అనమాట. అమ్మ బాబోయ్ అనేది ఎవ్వరు చెప్పకండి అబ్బా, ప్లీజ్ అలా ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని. అందరూ ఒకేలా ఉండరు కదా. సో అదనమాట, నన్ను అర్థం చేసుకొని కొత్త వారికి చెప్తున్నా, మా సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళు ఎవ్వరు అలా చెయ్యరు. సో అదనమాట. నేను 5XL అనేది తీసుకున్నానండి. టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే నాకు చాలా పెద్దది అయిపోతుంది అనమాట. ఇంకా నేను మరీ ఇట్లా ఏం చూపించట్లేదులేండి. మరి ఇంకా మీరు
ఎట్లా తీసుకుంటారని కొంచెం ఒక చిన్న భయం అయితే ఉండింది నాకు, అందుకనే ఎక్కువగా చూపించట్లేదు. సో ఇదండి, ఇట్లా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వర్క్లా వస్తుంది అనమాట, చమ్కీ వర్క్లా ఉంది. చాలా బాగుందండి నిజంగాను. క్లాత్ వైజ్గా కూడాను కాటన్, ప్యూర్ కాటన్ లానే ఉంది. నాకైతే కలర్ కాంబినేషన్ కూడా నచ్చింది. సో అంబ్రెల్లా కట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి వచ్చేసి ప్యాంటు అండ్ దుపట్టా కూడా వచ్చింది. ప్యాంట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇది ప్యాంట్ అండ్ దుపట్టా కూడా బాగుందండి. ఇట్లా లేస్ అనేది ఇచ్చారనమాట సైడ్ బోర్డర్కి. మనకి ఇట్లా లేస్ అంటే కలర్ డ్రెస్ మ్యాచింగ్ అయ్యే విధంగా ఇలా డ్రెస్లోది ఒక లేస్ లాగా స్టిచ్ చేసి ఇచ్చారనమాట. దుపట్టా కూడా చాలా పెద్దదేనండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగానే ఉందో. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగాను. అది ఏదైనా మీతోనే షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. దుపట్టా ఇది చాలా పెద్దది వచ్చింది, డ్రెస్ పెద్దది వచ్చింది. ఒకవేళ ఇది ఫ్యూచర్లో అంటే ఒక వాష్ పడినా 2 వాషెస్ పడినా షింక్ అయినా కానీ నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే సరిపోతుంది అనమాట. ఇంతకీ దీని ప్రైస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతారా, లేదు నేను ఇప్పుడే చెప్పాలనా? కొంచెం సస్పెన్స్గా, కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంటుంది కదా, మీకు ఎంత పడింది ఏంటనేది తెలియాలి అంటే ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే దీని కాస్ట్ ఎంత పడింది అని అంటే డెఫినెట్లీ మీకైతే అక్కడనే ఆన్సర్ చేస్తాను అనమాట, ఎంత పడింది ఏంటనేది. నాకైతే రీజనబుల్ ప్రైస్ అండి, చాలా చాలా రీజనబుల్ ప్రైస్. మనం బయట ఇదొక్కటి అంటే మనం ఒక చున్నీ కొనాలంటే 200, 250 అంటే పెద్దది కావాలని అంటే, క్వాలిటీ కావాలంటే అలా ఉంటుంది. అండ్ లెగ్గిన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, 500, 600 అలా ఉంటాయి కదా. సో టాపు అంటే జనరల్గా ఎక్కువ నడిచేది ఏంటంటే 2XL, 3XL బాగా నడుస్తుంది. XL మా లాంటి వాళ్ళకి ఏమంటే 5, 4 బయట షాప్స్లో కూడా తీసుకుందాం అనుకున్నా ఇలాంటివి అయితే లేమండి, కుచ్చులు కుచ్చులుగా వస్తున్నాయి. నాకు అవైతే అస్సలు ఇష్టం ఉండదు. నాకు ప్లెయిన్గా ఉండాలి, అంబ్రెల్లా కట్ కూడా ప్లెయిన్గా ఉంటేనే నాకు ఇష్టము. అందుకని చెప్పేసి అయితే నాకు లక్కీగా దొరికింది. నేనైతే సెర్చ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అడగడం కూడా మీషోలో 5XL, 4XL టాప్స్, ఇట్లా కుర్తీసు ఇట్లా అడుగుతానమాట. అంటే స్పీకర్ నాకు టైప్ చేయడం రాదని మీ అందరికీ తెలుసు కదా, సో స్పీకర్ని అడిగితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాన్ని బట్టి నేను లక్కీగా అంటే రివ్యూస్ చూస్తాను, మనకి ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది చూసి తీసుకుంటాను అనమాట. మీకు ఏమన్నా బోరింగ్గా అనిపిస్తుందా? నాకేంటో లొడ్డ చెప్పేస్తున్నాను, నాకు అనిపించింది, నాకు ఇక్కడ ఏముందో అది మొత్తం చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరు ఏమనుకోకండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ మై టాప్. ఎలా ఉంది? నాకు కలర్ బాగుందా ఫ్రెండ్స్ చెప్పండి, ఇదన్నా చెప్పండి. పోనీ నాకు కలర్ ఎలా ఉంది చెప్పండి, నాకు బాగుంటుందా? అండ్ మీకు కాస్ట్ తెలియాలంటే డెఫినెట్లీ ఒక చిన్న కామెంట్ ఇవ్వండి, ఓకేనా? అలానే మీరు గెస్ చేయండి ఎంత రేటు పడుతుంది అనేది. మీరు ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్ అడుగుతున్నాను, మీరు గెస్ చేయండి ఇది ఇంత రేటు పడుతుంది అని అనుకుంటే కనుక నేను అయ్యయ్యో నేను ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది నాకు ఒక చిన్న ఇది అనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ నా డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది, అమేజింగ్గా ఉంది. నా వాటికి నాకు ఇంకా ఎటువంటి రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మీరు మాత్రం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది డ్రెస్ చూశారు కదా, మీకు ఎంత పడుతుంది ఏంటి? పెద్ద సైజేనండి, ఉన్నది చెప్తున్నాను కదా, నాకన్నా చాలా పెద్ద సైజు. ఇంకా నాకన్నా ఇదిగా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్లీ సరిపోతుంది అనమాట. బట్ నేనేమంటే సైడ్ని ఇలా నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఇటుపక్క స్టిచ్ అనేది వేసేస్తాను, ఇంకా నో ప్రాబ్లం. నాకు ఎక్కువ వేయను, జస్ట్ కొంచెమే వేస్తాను అనమాట, అందుకని నాకు సరిపోతుంది. ఇది మీషోలో తీసుకున్నానండి, నాకు లింకులు అవి పెట్టడం కూడా రాదు, రేట్ మాత్రం చెప్తాను, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకొక వస్తువు తీసుకున్నానండి అన్నాను కదా, అది వచ్చేసి నేను ఆన్లైన్లో ఏం తీసుకోలేదండి, బయట మాకు ఇంటి దగ్గరికి అలా వస్తే అక్కడ తీసుకున్నాను అనమాట. అది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది, కానీ నేను ఒకటి లాస్ అయ్యానండి మనీ అని చెప్పాను కదా, అది చెప్పాక ఇది చూపిస్తాను అనమాట. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పండి. అబ్బా నేను ఇంతలా అడుగుతున్నాను కదా, ఒకళ్ళన్నా చెప్పండి, ఇంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అడిగాను కదా ఒకరన్నా చెప్పారు అనేసి. ఏంటంటే నేను మొన్న దివాళీ జరిగింది కదా, దివాళీ ఫెస్టివల్, ఆ టైంలో నేను ప్రమిదలు తీసుకున్నానని అని చెప్పేసి ఒక వ్లాగ్లో షేర్ చేశాను మీతోని. అదేమైందంటే నేను ఇంటి దగ్గరకు వచ్చేసరికి తీసుకునేటప్పటికి నాకు 100 రూపీస్ అండి. అంటే కొంచెం డిజైన్ ఏమో 3 తీసుకున్నాను, ప్లెయిన్ వచ్చేసి ఒక డజన్ తీసుకున్నాను అనమాట. డజన్ అంటే 12.
12 పీసులు అవి, ఒక 3 పీసులు ఇవి అనమాట. మొత్తం అప్పటికెన్ని 15. ఈ 15 ప్రమిదలు నాకొచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారండి ఆమె. బట్ కానీ నెక్స్ట్ డే చూస్తే ఆవిడే మా గల్లీలోనే నాకెవరైతే అమ్మారో ఆవిడే మా గల్లీలో వచ్చేసి 50 రూపీస్‌కైతే ఇచ్చిందండి. అప్పుడు నేను ఎంత లాస్ అయ్యానో చూసారుగా. అంటే జస్ట్ ఒక 12 పీసులే 50 రూపీస్‌కైతే ఇచ్చిందనమాట. నేను అర్రే! చాలా లాస్ అయ్యానే అనైతే ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యాను. మళ్ళీ ఏమనుకున్నా అంటే అబ్బా! పోనీలెబ్బా వాళ్ళు ఈళ్ళంటే నెట్టుకొని వస్తూ ఉంటారు కదా! మనమే అంటే మనకన్నా దారుణంగా ఉన్నారు కదా! అన్న ఒక్క ఇంటెన్షన్‌తో మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని కామ్ అంటే కొంచెం అలా అనుకోని సైలెంట్ ఉన్నాననమాట. తర్వాత ఒకరోజు ఆవిడ కనిపించింది. ఏంటంటే నాకేమో ఇంత రేట్ అమ్మారు, మా ఇంటి దగ్గరే అక్కడే కొంచెం ఎక్కువగా అమ్మారంటే, కాదమ్మా, కాదమ్మా, నేను కాదమ్మా అంది. లేదంటే మీరే అమ్మింది కావాలంటే నేను చూపిస్తానండి అనంటే, అప్పుడు నవ్వుతూ ఇంకేం చెప్పాలో అర్థం కాక, కాదులేమ్మా వచ్చినోళ్ళ దగ్గర వచ్చినట్టు తీసుకుంటాను. నేను ఇల్లంటే తిరిగి అమ్ముకునేదాన్ని కదమ్మా అనింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేనేం అనదలుచుకోలేదు. చెప్పాను కదా! మా ఆళ్ళు పాపం ఇంటింటికి తిరిగి అమ్ముకునేవాళ్ళు కదా అని. అలాంటి వాళ్ళకి ఒక 1 రూపీ ఇచ్చినా మనకు నష్టం పోయేదైతే ఏముండదు. ఏదో ఒక రోజు దేవుడు మనకే చూస్తాడన్నట్టు నేనింక ఆ రోజు ఆమెనైతే గట్టిగా కూడా ఏం అడగలేదండి. జస్ట్ నార్మల్‌గా అడిగా. ఏంటంటే ఇలా చేశారా ఆంటీ? అది కరెక్ట్ కాదు కదా! నాకు ఒక రేట్ ఇచ్చి తనకొక రేట్ ఇవ్వడం చాలా తప్పు కదా ఆంటీ అన్నా. ఇంక అంతేనండి. నేనైతే ఇంకేమీ అనలేదు. ఆమె అర్థం చేసుకొని నవ్వి ఇలా చెప్పిందనమాట. ఇంకా అలా జరిగిన తర్వాత మొన్ననేలెండి ఇది తీసుకొని కూడా నేను ఒక 1 వీక్ పైన అవుతుందనుకుంటా. అక్కడ నేను ఎంత నష్టపోయాను? ఒక 50 రూపీస్ నష్టపోయినా. లేదు మహా అయితే ఒక 30 రూపీస్ నష్టపోయి ఉంటానండి. కానీ దేవుడు నాకు రిటర్న్ ఎంత ఇచ్చారో తెలుసా? చాలా హ్యాపీగా 100 రూపీస్ లాభం ఇచ్చారనమాట. నేను 30 రూపీస్ లాస్ అయితే నాకు అదే అంటారండి దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. ఒక చోట పోయినా మరొక చోట దొరుకుతుంది అనేది ఎగ్జాంపుల్స్ ఇలాంటివేనండి నాకు. నేను అంటే పెద్ద పెద్దయి ఏం కాకపోయినా ఇలాంటివి కూడా మనం సంతృప్తి పడాలి. ఉన్న దానిలోనే హ్యాపీగా ఉండాలనుకుంటాం కదా! ఆ టైప్ అనమాట. సో నేను ఇంకొకటి ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండి. ఇది కూడా నా అన్బాక్సింగేను. ఓకే చూపిస్తున్నాను చూసేయండి. టట్టడాయ్ నవ్వుకోకండబ్బా ప్లీజ్. ఇది మీరు ఎంత పడుతుందో చెప్పండి. నేను ఎంతగా తీసుకున్నాననే చెప్తాను. కనిపిస్తుందా? ఇదన్నమాట. ఇదిగోండి. ఇదొచ్చేసి చిన్న సైజు గజమాల అంటారండి దీన్ని. మనకి దర్వాజాలకు అలా వేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి 2 కలిపి వేసారనమాట. మనం కావాలి అంటే విడివిడిగా అయినా వేసుకోవచ్చు. ఇటుపక్క తగిలించుకోవచ్చు. లేదు మనకి ఇలానే కావాలి అంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇది ఎంత పడిందో తెలుసా ఫ్రెండ్స్? చెప్పనా? నిజంగా చెప్తున్నానండి. ఇదైతే చెప్పేస్తాను. అంటే నేను ఎంత నాకు లాభం వచ్చిందో చెప్పాలి కదా! అందుకని చెప్పేస్తున్నాను అనమాట. దీన్ని సస్పెన్స్ పెట్టను. నేను 30 రూపీస్ లాస్ అయితే నాకు దేవుడు రిటర్న్ ఇవే నేను బయట బజార్లో కనుక్కున్నానండి. చాలా రేట్ చెప్పారు. ఒక్కొక్కటి వచ్చేసి 150 చెప్పారనమాట. మనకి 2 పీసెస్ మనకి 100 రూపీస్కి వచ్చాయండి. నమ్ముతారా? నమ్మరు కదా! ప్రామిస్గా చెప్తున్నాను 100 రూపీస్కి వచ్చాయి ఇవి నాకు. అది కూడాను ఇంటి సైడ్కి పాపం అంటే వాళ్ళ ఆమె ఒక చిన్న బాబుని తీసుకొని అమ్ముతుందనమాట. అది లోకలేనండి. పక్కలైన కాక ఆ పక్కలేనట. నాకు తెలీదు. తర్వాత మాట్లాడుతుంటే అప్పుడు వినిపించింది. అప్పుడు అర్థమైంది. ఒకటే పీస్ అంటండి ఇది ఒకటే పీస్ ఉందక్క. కలర్స్ ఏమీ లేవు. మ్యాక్సిమం ఎవరైనా రెడ్, యెల్లో అట్లా చూస్ చేసుకుంటారు కదా! అట్లా చూస్ చేసుకుంటారు కాబట్టి ఇది అంత త్వరగా లైక్ చేయరన్నారేమో ఏమో మనకైతే తెలియదు. మరి నాకైతే ఆమె 100 రూపీస్కి అయితే ఇచ్చేసిందండి. ఒక్కటే పీస్ అక్క ఉంది తీసుకో అని చెప్పేసి. అది కూడాను ఇది నా దాకా వచ్చేది కాదండి. మా పైన అంటే ఉంటారు కదా నైబర్స్, తను తీసుకుంటే నేను అన్నాను నాకు వద్దమ్మ బాబోయ్, పోయినసారి అలానే లాస్ అయ్యాను నేను, నాకు ఏమొద్దు అని చెప్పేసి అయితే అన్నాను. అంటే
కాదు చూడు ఒకసారి అనింది. సర్లే ఏమైందిలే చూద్దాంలే అన్నట్టు జస్ట్ అలా వెళ్ళానండి. ఎంత అని అడిగాను. 100 రూపీస్ అనింది. మీరు నమ్ముతారో లేదో కానీ టక్కున ఇంకో రెండో మాట ఏమి లేకుండా టక్కున తీసుకొని ఇంట్లో పెట్టేసుకొని 100 రూపీస్ తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. మళ్ళీ చాలా బెటర్ కదండి. 100 రూపీస్ కంటే మాటలేం కాదు. ఇంత పెద్ద మనకి దండ 100 రూపీస్కి ఇవ్వడం అంటే చాలా గ్రేట్ నా వాటికి. సో నేనైతే 100 రూపీస్కి తీసుకున్నానండి. ఇది డ్రెస్ ఎంత తీసుకున్నాను అనేది మీరు గెస్ చేయండి. రేట్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేశాను. కొంచెం ఇటు అటైనా అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకోండి నేనేం చెప్పాను అనేది. ఓకేనా? మరి నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎవరో ఒక్కరికన్నా యూజ్ అవుతుందని. అంటే నేను ఇంకొకటి దీనిలో ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక చోట మనం లాస్ అయినా మరొక చోట మనకి కావాల్సింది దొరుకుతుంది. అది అయినోళ్ళ నుంచైనా కావచ్చు, బయట వాళ్ళ నుంచైనా కావచ్చు. అట్లా అని చెప్పేసి మనకు లాస్ అయ్యాము, మనకి ఇలా జరుగుతుందని అయితే ఎవ్వరు అనుకోవద్దు. ఎప్పుడు ఏం కావాలనేది దేవుడు మనకు అప్పుడే అదే ఇస్తారనమాట. సో నా ఇంటెన్షన్ అయితే ఆ ఇంటెన్షన్తో చెప్తున్నాను. ఇంకెవరు ఏమనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఓకేనా? ఎలా ఉన్నాయి నేను తీసుకున్న ఈ 2? చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే భలే అనిపిస్తుంది, బాగా నచ్చింది. నేనైతే రెండిట్లోనూ మంచి రీజనబుల్ ప్రైస్తోనే తీసుకున్నాను నేనైతే నేను అనుకున్నాను. ఇది రేటు 100 రూపీస్ అని చెప్పా కదా, 100 ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇంకా లెంత్ అయిపోతుందండి, మళ్ళీ మీరు చూడాలన్న బోర్ అనిపిస్తుందేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.